నేనంటే బాగా ఇష్టపడే దేవుని దాసులు. నేను 2003 నుంచి 2006 వరకు హైదరాబాద్ పట్టణంలో దగ్గర కూడా బిలీవర్ చర్చ్ బైబిల్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. 2004వ సంవత్సరంలో నేను సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను బి సెక్షన్ రూల్ నెంబర్ వచ్చేసి 17 నెంబర్. ఖచ్చితంగా నేను కూర్చునే స్థలం ఏంటంటే మార్గంలో. కూర్చున్నప్పుడు ప్రతిసారి సారు వచ్చిన ప్రతిసారి కూడా తెస్తున్నాను తడివి వెళుతూ ఉండేవాడు. అంత గొప్ప స్థానం దేవుడు వల్ల వారి హృదయంలో ఉంచారు దేవుడు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా వారు మీరు ఎంతమంది తెలుసు చెప్తారా? ఎవరైనా తెలుసా? చూసారా ఎప్పుడైనా? సరే, వారు 2014వ సంవత్సరంలో సువార్త సభ జరిగింది. ఇక్కడ లాస్ట్ రోజు, చివరి రోజు సభలో దేవుని సందేశాన్ని ఇచ్చారు. అప్పుడు మనది చిన్న మందిరం. ఆ రోజు దాసులు ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా దేవుడు మన సంఘాన్ని అభివృద్ధిపరిచి చక్కటి మందిరాన్ని దేవుడు అభివృద్ధి చేశారు. వారు మన మందిరానికి రావడం మన సంఘానికి ఆశీర్వాదం. వారు వచ్చిన విధానాన్ని బట్టి ప్రభువులకు మహిమ కలుగునట్లుగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఈ సమయంలో దేవుని దాసు దేవుని వాక్యాన్ని మనకు అందజేశారు. వారికి సమయాన్ని నేను అభివృద్ధిస్తూ ఉన్నాను. రోజు మాటలు చేయవలసింది అభివృద్ధిస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగా. మీ అందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరితో కూడా కలిసి ఈ పరిశుద్ధ మందిరంలో దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి ధర్మాన్ని బట్టి మహిమా ఘనత ప్రభావములు దేవునికి చెల్లుగా. ఆమేన్. ప్రియులు, స్నేహితులు, భాషకు జ్ఞాపకం చేశారు. బైబిల్ కాలేజీలో వారం మాత్రం చదువుతున్నప్పుడు 600 మంది కంటే ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. వారిలో కొద్దిమంది నాకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి వారు. అందులో ఒకరు ప్రాముఖ్యమైన వారు మరి వారు. సో ఈరోజు మరొకసారి ఈ మధ్యలో పరిచయం చేయడానికి ప్రేమతో వారు నన్ను ఆహ్వానించారు. సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సెలబ్రేషన్ జరిగింది. అందరూ గురువులను జ్ఞాపకం చేసుకుంటారు. చాలామందికి నేను విద్య నేర్పించాను. ఇద్దరు విద్యార్థులు ఎవరు నాకు ఫోన్ చేశారు. అందులో ఒకరు మీ మాస్టర్ గారు. సార్, మీరు నేర్పించిన బోధలు మరి మీరు చూపించిన మాదిరి మా జీవితాన్ని ఎంతైనా ప్రభావితం చేశారు. ఈరోజు మంచి సేవ చేయగలుగుతున్నాను. దేవుని కృపలో మీరు నేర్పించిన విషయాలని చాలా కృతజ్ఞతగా మాట్లాడి ఆ రోజే అడిగారు, సార్ మీరు మా మందిరానికి రాగలరా, తప్పకుండా వస్తారని చెప్పారు. మరి 10 సంవత్సరాల తర్వాత
మాస్టర్ గారు చెప్పినట్టు మళ్ళా ఈ మందిరానికి రావడానికి ప్రభు చక్కని అవకాశం అనుగ్రహించాడు. ప్రజలకు ఆహ్వానించిన మాస్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మాస్టర్ గారికి పిల్లలకు చేరువచ్చిన సంఘం అంతటికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. అందరు బాగున్నారా? బాగుంటే ఒకసారి పక్కన వారిని పలకరించారు. పక్కన వారు చేయబడిన సెకండ్ ఇచ్చి ప్రైజ్ చెప్పి బాగున్నారా అంటే కొన్నిసార్లు మనం ఒకే ఊళ్ళో ఉన్నా ఒకరొకరు మాట్లాడుకోవాలి. సార్ మందిరానికి వచ్చినాకైనా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మాట్లాడకూడదు, పసండి మధ్యలో మాట్లాడాలి. హల్లెలూయా. చాలా సంతోషం. మరి రాత్రి కుటుంబ ఆశీర్వాద కూడికలు, దేవుని సేవలు మనందరి కుటుంబాలు దీవించబడాలని ఏర్పాటు చేశారు కనుక ఈరోజు కుటుంబాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. శ్రద్ధగా మీరందరూ దేవుని వాక్యాన్ని ఆలోచించాలని కోరుతున్నాను. నా పేరు తెలియజేశారు ఆనంద్ కుమార్. నాకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. కుటుంబంగా హైదరాబాద్ ప్రాంతంలో దేవుని సేవ జరిగించడానికి దేవుడు కృపను వేస్తున్నాడు. దేవుని సేవలో గడిచిన 26-27 సంవత్సరాలుగా ప్రభు పరిచయం చేయడానికి మరి ఎన్నో అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఎంతసేపు చెప్పండి వాక్యం? మీరు ఎంతసేపు చెప్పండి, మాకు టైం అయిపోయింది వెళ్ళిపోతారు కదా. ఈ ఊళ్ళో ఎన్ని గంటలు పడుకుంటారు చెప్పండి? మీరు ఎప్పుడు పడుకుంటారు? మీరు తెలుగు వల్ల కన్నడ వల్ల? తెలుగు వచ్చా? ఎంతమంది వచ్చు చెప్పండి? ఎప్పుడు పడుకుంటారు? 10:30 అంటే 10:30 వరకు చెప్పవచ్చు. సహోదరి మధ్యరాత్రి 12:30 గంటలకి మాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నాడు. మీ మాస్టర్ గారు కాదు, ఒక మాస్టర్ గారికి మధ్యరాత్రి 1 గంటకి ఫోన్ చేస్తుంటే, ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే హలో ఎవరమ్మా అని అడగాల్సిన పర్లేదు. ఫోన్ చూడగానే మీ పేరు నాకు కనబడిపోయింది కదా. ఇప్పుడు మాస్టర్ గారు నాకు ఫోన్ చేశారంటే ఆయన పేరు వరాన్ని ఫీడ్ చేసుకున్నాను ముందుగా, ఆయన పేరు వచ్చేస్తాం. సో ఈ సహోదరి మధ్యరాత్రి 1 గంటకి మాస్టర్ గారికి ఫోన్ చేస్తుంది. మీరు ఎవరైనా మధ్యరాత్రి మాకు ఫోన్ చేశారనుకోండి, మాకున్న నిద్ర కాస్త తగ్గి మీరు ఎందుకు తెలుసా? మీకు ఏదైనా ప్రమాదం వచ్చిందేమో, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందేమో, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందేమో. నాకు చాలా ఫోన్లు మధ్యరాత్రి వస్తుంది. 12-12:30 గంటకి సార్ పాపకు ధైర్యం పడిందని, సార్ పిల్లలు నిద్ర పోవట్లేదు, చాలా భయంకరమైన వ్యక్తితో బాధపడుతున్నాడు, ప్రార్థన చేయండి. అలా అనుకొని మాస్టర్ గారు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి అమ్మా సిస్టర్ ప్రైజ్ లార్డ్ అమ్మా వందనాలు, ఏంటమ్మా చెప్పారంటే ఆమె అంటుందంటే మాస్టర్ గారు నా కోసం ఒక 5 నిమిషాలు వాకింగ్ చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు మధ్యరాత్రి ఎవరైనా వాకింగ్ చెప్తారా? అది కూడా ఆ ఒక్కదానికి ఫోన్. మాస్టర్ గారికి ఒక్కసారిగా నిద్రంతా ఎగిరిపోయి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, వాకింగ్ చెప్పంటావు ప్రార్థన చేయమంటావు అంటే ఆమె అంటారు పైగా వాకింగ్ చెప్పండి ఒక 5 నిమిషాలు అంటున్నాడు. అదేంటమ్మా అందరూ ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు, నువ్వేంటి వాకింగ్ చెప్పమంటున్నావు అంటే ఏం లేదయ్యా ఈరోజు పనులన్నీ తొందరగా అందించుకొని మరి రాత్రి 8-8:30కి మంచం ఎక్కాను. ఎంత ప్రయత్నించినా అన్నింటి కోరినా నిద్ర రావట్లేదు. అదేంటో కానీ చర్చిలో, సంఘంలో, మందిరంలో మీరు ప్రసంగం మొదలుపెట్టిన 5 నిమిషాలకి నాకు ప్రశాంతంగా నిద్ర వచ్చింది. కాబట్టి నా కోసం 5 నిమిషాలు వాకింగ్ చెప్పమంటున్నారు. ఇప్పుడు మాస్టర్ గారు మీరు కూడా చెప్పాలంటే వాకింగ్ ఆమె నిద్ర వాడని వాకింగ్ చెప్పాలి. మీరు కూడా పొద్దు నుండి కొంతమంది పొలంలో పనిచేస్తున్నారు, కొంతమంది డ్యూటీకి వెళ్తారు కానీ అలసిపోయి ఒక ముద్దు తిని దేవుని మందిరంలోకి వచ్చిన మాస్టర్ గారు చక్కగా చల్లగా ఫ్యాన్లు వేసి పెట్టారు. మనకి మీరు నిద్రపోరుగా, ఆ సహోదరికి లాగా మీరు 5 నిమిషాల్లో నిద్రపోరుగా. ఒకవేళ నిద్రపోయినా నిద్రపోండి కానీ గొరక పెట్టండి, ఎందుకంటే మీరు గొరక పెడితే పక్కన వాళ్ళు లేస్తారు. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? దయచేసి
ప్రసంగాన్ని కలుపుకుంటూ ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడట చేపలు పట్టడానికి. ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. ఉదయాన్నే నిరుత్సాహంతో కుంగిపోయిన హృదయంతో చాలా బాధలో ఉంటూ తన పడవను వలను బాగు చేసుకుంటుండగా యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన దొరిలో కూర్చొని, ఈరోజు ఈ దొరిలో కూర్చొని దేవుడి వాక్యం చెప్తాను, దరి నుండి కొంచెం లోపలికి త్రోయమని చెప్తే ప్రభు ఆ దొరిలో కూర్చొని దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించాడు. అందరూ వాక్యం వింటున్నారు, పేతురు కూడా వాక్యం వింటున్నాడు. పేతురు వాక్యం వినే కండిషన్ కాదు. ఎందుకంటే జేబులో చెల్లి కలవలేదు. ఎందుకు రాత్రి చేపలు పట్టలేదు, చేపలు దొరకలేదు కాబట్టి మార్కెట్కి వెళ్ళే అవకాశం లేదు, చేపలు అమ్మే అవకాశం లేదు. కాబట్టి ఆయన పడవ ఖాళీగా ఉంది, వల ఖాళీగా ఉంది, జేబు కూడా ఖాళీగా ఉంది. ఇంటికి ఎలా వెళ్ళాలి ఏంటి, భార్య బిడ్డలు ఆహారం కొరకు ఎదురు చూస్తుంటారు. ₹1 సంపాదించలేకపోయారని కృంగిన పరిస్థితుల్లో ఉండగా దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు ప్రకటిస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. నేనేమన్నానంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఎందుకంటే వాక్యంలోనే మనకు విడుదల ఉన్నారు. పేతురు వాక్యం వింటున్నాడు. ప్రభు 45 నిమిషాలు చెప్పాడు, 1 గంట సేపు చెప్పాడో తెలియదు, కానీ ప్రసంగం అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు పేతురు వైపు తిరిగి ఏమంటాడంటే, సీమోను, నీ దోణిని లోతుకు నడిపించి వల వేయమని చెప్తాడు. లుకాసువార్త 5వ అధ్యాయంలో మనం ఆ వాక్యాన్ని చదువుతాం. నీ దోణిని లోతుకు నడిపించి వల వేయమని చెప్తాడు. అక్కడ పేతురు ఒక మాట అంటాడు, చదువుతారా మాట? లుకాసువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణిలోని జన సమూహములకు బోధించుచుండెను. చదువు. ఆయన బోధించుట సాగించిన తరువాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయుడని ఆయనతో చెప్పెను. అయినను నీ మాట చొప్పున ఇప్పటి వరకు వల వేయలేదా? రాత్రంతా వల వేశాడు. వేసిన చోటే వల వేసాడు. ఒక చేప దొరుకుతుంది ఇవ్వనండి. మళ్ళా వేశాడు. ఎంత ప్రయత్నించినా ఎన్నోసార్లు వల వేసిన ఒక్క చేప కూడా దొరకలేదు. ఏం జరిగిందో తెలియదు, కానీ వాక్యం వింటుండగా పేతురుకి అర్థమైంది ఏంటంటే, ఈయన వాక్యంలో ఏదో శక్తి ఉన్నది, ఈయన వాక్యంలో ఏదో జీవం ఉన్నది, ఈయన పలికిన ప్రతి మాట తప్పకుండా నెరవేరుతుంది అన్న విశ్వాసం పేతురు హృదయంలో కలిగింది. ఎప్పుడు కలిగింది? వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడం. హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల బ్రతుకుల్లో, నీ భర్త జీవితంలో, లేక నీ భార్య జీవితంలో ఒక అద్భుతం జరగాలి అంటే, ఈ కుటుంబ ఆశీర్వాద కుడికలో కూర్చొని దేవుడి వాక్యం వింటే నేను వచ్చానా వెళ్ళిపోయాను అన్నట్టు కాకుండా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా ఆలకించగలిగితే ప్రభు పేతురు చెప్పినట్టుగా నీతో కూడా ఒక మాట చెప్తాడు చేయమని. ఆ వాక్యానికి విధేయత చూపినప్పుడు పేతురు జీవితంలో అద్భుతం జరిగింది. ఏంటంటే, గంట క్రితం వరకు ఆయన ధోనిలో ఒక్క చేప కూడా లేదు. ఇప్పుడు 2 పడవలు మునిగిపోయేంత చేపలు పట్టాడు. చెప్పడు కూడా దేవుడికి స్తోత్రం. ఎలా జరిగింది అద్భుతం? వల మార్చాడా? మార్చలేదు. పడవ మార్చాడా? చేపలు పట్టడానికి వల వేసిన వ్యక్తి మారాడా? మారలేదు. సముద్రం మార్చాడా? మార్చలేదు. అదే సముద్రం, అదే పడవ, అదే వ్యక్తి, అదే వల. మారిందల్లా ఏంటంటే అతని హృదయంలో దేవుని వాక్యం వచ్చింది. వాక్యం మీద విశ్వాసము కలిగింది. ఈ రాత్రి నీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నా దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, ప్రభు ఈరోజు ఏమి చెబుతున్నాడో ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపగలిగితే నీ బ్రతుకులో దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తాడు ఏమంటే, అయ్యా నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించమని దావీదు ప్రార్థిస్తున్నాడు. దావీదు తెలుసు, దేవుని ద్వారానే నేను ఆశీర్వదించబడతాను, దేవుని ద్వారానే నా కుటుంబం కట్టబడుతుంది, దేవుని ద్వారానే నా జీవితం బాగుపడుతుందని దావీదు మహాటముగా
ఏమి చేయాలి? ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలంటే మనం లోకంలో చాలా కుటుంబాలు వివాహమై 5 సంవత్సరాలైన వాళ్ళు, 10 సంవత్సరాలైన వాళ్ళు, 20 సంవత్సరాలైన వాళ్ళు, 50 సంవత్సరాలైన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పటికీ కుటుంబంలో సమాధానం లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో గొడవలు, కొట్లాటలు, తన్నుకోటాలు, విడిపోవటాలు. నేటి దినాల్లో మరి మన గ్రామాలు ఎలా ఉందో తెలియదు కానీ హైదరాబాద్ లాంటి పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాల్లో పెళ్లి చేస్తున్న కొన్ని రోజులకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు వచ్చేసి వెంటనే విడాకులు కొరకెళ్ళిపోతున్నారు. మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు, పోరాటాలు వారు ఎదుర్కొంటున్నారు. మరి ఈ రాత్రి దేవుడు ఎందుకు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడంటే మన కుటుంబాలు లోకంలో ఉన్నటువంటి కుటుంబాలలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే మనం దేవుని నమ్మినటువంటి వారు. మన కుటుంబాల లోకానికి మాదిరికరంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి ఇతరులకు దేవుని నమ్మినటువంటి వారికి మన కుటుంబ జీవితాలు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ సేవకునికి, సంఘానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి తలంపును బట్టి మీకు వందనాలు. ఈ దినాల్లో అనేక కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండట్లేదు, కుటుంబ ఆశీర్వాదం ఉండట్లేదు. హల్లెలూయా. కార్లు ఉంటున్నాయి, ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి, మంచి బెడ్రూమ్లు ఉంటున్నాయి, మంచాలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కానీ ఏముండట్లేదు? కుటుంబంలో ఆశీర్వాదం ఉండట్లేదు. లక్షలు పెట్టి మంచాలు కొనుక్కుంటారు, కానీ నెమ్మదిగా పడుకునేటువంటి ఆరోగ్యం వారికి, సమాధానం వారికి ఉండట్లేదు. మరి రాత్రి నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? నీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు రావాలంటే ఏం చేయాలి? నీ కుటుంబంలో మార్పు రావాలంటే దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందో ఒక 3-4 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి, మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. చెప్పండి, ఏం చేయాలి? మన జీవితంలో, మన కుటుంబంలో, మన బ్రతుకులో ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. We need to give first place to God. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. అసలు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అని అంటే ముందు దేవుని మన జీవితంలోకి ఏం చేయాలి? మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి ప్రభుని ఏం చేయాలి? ఆహ్వానించాలి. కానాని పెళ్లి విందుకు వాళ్ళు ఏం చేశారంటే యేసును ఆహ్వానించారు. మార్తా మరియు యేసుక్రీస్తు ప్రభువుని వారి ఇంటిలోనికి ఆహ్వానించారు. అబ్రహాము తన దగ్గరికి వచ్చినటువంటి దేవుడిని తన గుడారంలోనికి ఆహ్వానించాడు. నీ జీవితంలో ఆశీర్వాదం ప్రభుని ఆహ్వానించడంతో ఆరంభమవుతుంది. హల్లెలూయా. అయితే ఎలా ఆహ్వానించాలి ప్రభుని అంటే అతిథిగా ఆహ్వానించడం. ఈరోజు నేను ఈ సంఘానికి ఎలా వచ్చాను? అతిథిగా వచ్చాను. ఈరోజు ఉంటాను, మళ్ళీ రాత్రి ట్రైనింగ్కి హైదరాబాద్కి వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ప్రభువు నీ కుటుంబంలోని, నీ జీవితంలోని అతిథిగా పిలవకూడదు, అధికారిగా పిలవాలి. హల్లెలూయా. అంటే నీ జీవితం మీద, నీ కుటుంబం మీద పూర్తి అధికారాన్ని ఆయనకి ఇచ్చి నీవు ఆయన్ని ఘనపరిచేటువంటి విధంగా ఉండాలి. ఆయనకు మన జీవితంలో, మన కుటుంబంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. అంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? నువ్వు నిద్ర లేవగానే మొదటి సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? మనకు కళ్ళు తెరవగానే ఎవరికి చూడాలి? దేవుని సన్నిధిని చూడాలి. మీకు అర్థం కావాలని చెప్తారు. ఆదాము మొదలు దేవుడు సృష్టించాడు. దేవుడు మొదటి మానవుడైనటువంటి ఆదామును నేల మట్టితో నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ గలవాడు ఆయన. ఇప్పుడు అందరి తల పైకి అడిగిన ప్రశ్నకు జవాబు. ఆదాము మొట్టమొదటిసారిగా కళ్ళు తెరిచినప్పుడు ఎవరిని చూశాడు? దేవుడు చూశాడు. ఎవరితో మాట్లాడుంటాడు? దేవుడితో మాట్లాడు. ఎవరితో సహవాసం చేశాడు? ఎవరితో ఏదైతే తోటలో నడుస్తున్నాడు? దేవుడితో నడుస్తాడు. హల్లెలూయా. అయితే ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, తనకు సాటి సహాయం చేయదు అనుకొని దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు. అంటే గాఢ నిద్ర కలగజేసి ఆయన కావాల్సిన భార్య తయారు చేయడం ఎందుకంటే ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని తయారు చేయొచ్చు కదా. అంటే మరి మన వాళ్ళు హీరోలు, ఓకే, పురుషులందరూ కోరుకునేది ఏంటంటే ఒకవేళ దేవుడి కనుక ఆదాము పక్కనే కూర్చోబెట్టుకొని అవ్వను తయారు చేస్తుంటే ఆదాము దేవుడికే సలహా ఇచ్చేవాడు. ప్రభా ఇంకొంచెం ఎలాగా
ఇంకొంచెం పొడవుగా పల్లీలా ఉండాలి, జుట్టు మోకాల కిందికి ఉండాలి. ఇవన్నీ సలహాలు ఇస్తూ ఉంటారు. దేవుడికి తెలిసిన ఒక వ్యక్తికి ఎలాంటి జీవిత భాగస్వామి కావాలి. అందుకే దేవుడి వాక్యంలో దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి తన పక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి తనకు సాటి అయిన సహాయంగా ఉండటానికి ఆదాముకు భార్యను తయారు చేశాడు, హవ్వను తయారు చేశాడు. జాగ్రత్త వినండి, హవ్వను ఎవరి కోసం చేశాడు? ఆదాము కోసం చేశాడు. ఇప్పుడు హవ్వ కూడా దేవుడు జీవంలో పేగాని హవ్వ కూడా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఎవరు చూసింది? దేవుడే ఆదాము. చాలా మంది ఆదాము అంటారు, ఆదాము చూసిందా? చూడండి దేవుడి వాక్యం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఇప్పుడు మళ్ళీ ఇటు చూడండి. దేవుడు ఆదాము సాటిన సహాయంగా స్త్రీని నిర్మించి ఆమెను ఎక్కడ తీసుకొని వచ్చాడు? అంటే ఎక్కడో వేరే స్థలంలో చేశాడు. ఆదాము పక్కనే కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నా భార్యని దేవుడు ఎక్కడో బాపట్లలో చేశాడు. అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? హైదరాబాద్లో తీసుకొచ్చాడు. అదేవిధంగా హవ్వను దేవుడు ఎక్కడో చేసి వాళ్ళిద్దరూ నడుచుకుంటే ఎక్కడికి వచ్చారు? ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. అంటే హవ్వను కూడా కళ్ళు తెరిచినప్పుడు మొదటిగా ఎవరిని చూస్తుంటుంది? దేవుడు. ఎవరితో మాట్లాడింది? ఎవరితో నడిచి ఆదాము దగ్గరికి వచ్చింది? అంటే ఇద్దరి జీవితంలో ఉన్న అలవాటు ఏంటంటే వారు కళ్ళు తెరవగానే దేవుడిని చూస్తున్నారు, దేవుడితో సహవాసం చేశారు, దేవునితో నడిచారు, దేవునితో సమయాన్ని గడిపారు. కనుక ఆ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే మనం నిద్ర లేచిన వెంటనే మొదటి సమయాన్ని, మొదటి గడియను మనం ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. నీవు కళ్ళు తెరవగానే నీ గుర్తుకు రావాల్సింది మొబైల్ ఫోన్ కాదు. నీవు కళ్ళు తెరవగానే నీ గుర్తుకు రావాల్సింది ఇల్లు రోడ్డు చీపిరి కాదు. నీ కళ్ళు తెరవగానే నీ గుర్తుకు రావాల్సింది నీ పనులు కాదు. మొట్టమొదటిగా నువ్వు నిద్ర లేచిన వెంటనే మొదటి కొద్ది సమయాన్ని నువ్వెవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చినప్పుడు ఆ దినమంతా దేవుడిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చాలా మంది నిద్ర లేవగానే భార్య ముఖం చూడాలనుకుంటారు, భర్త ముఖం చూడాలనుకుంటారు. పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి భార్య గారు భర్త గారు ఎవరి ముఖం చూడాలనుకుంటారు? పిల్లల ముఖము చూస్తే నాకు అదృష్టం కలిసి కొంతమంది ఎవరి ముఖం నమ్మరు. నిద్ర లేచి వెళ్ళి డైరెక్ట్గా అత్త దగ్గరికి వెళ్ళి వాడి ముఖం వాడే చూసుకుంటాడు. కొన్నిసార్లు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు ఏదైనా పొరపాటున రాయి తగిలి కింద పెడితే మీ నోటి నుండి వచ్చే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఈరోజు నిద్రలేసి చెప్పండి, నిద్రలేసి ఎవరి మోకం చూశానో అందుకే కింద పడ్డాను. నువ్వు ఎవరి మోకమో చూస్తే కింద పడతావు, ఎదురు దెబ్బలు తింటావు, ప్రమాదాలు ఎదుర్కొంటావు. బట్ వెన్ యూ సీ గాడ్ ఫస్ట్, నీవు నిద్ర లేచిన వెంటనే దేవునికి మొదటి సమయం ఇచ్చి, దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయనతో సమయం గడపగలిగితే ఆ మిగతా 23 గంటలు దేవుడు తన కృపను, నీ సన్నిధిని, తన తోడును ఎల్లప్పుడూ నీకు ఉంచి నిన్ను ఘనమైనటువంటి స్థితిలో నడిపిస్తాడు. ప్రతి కుటుంబంలో భర్తే కానీ, భార్య కానీ, తల్లిదండ్రులే కానీ, పిల్లలే కానీ వారికి ఉండాల్సినటువంటి అలవాటు ఏంటంటే దేవునికి ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి. చాలా మంది వారి జీవితాల్లో దేవుడికి సమయం ఎప్పుడు
హల్లెలూయా. అర్థమైంది చెప్పి మాట. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నిద్ర లేచిన వెంటనే కొంత సమయం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఒక పాట పాడి ప్రభువుని స్తుతిస్తూ ఏమండి దేవుని వాక్యాన్ని చదివి మన పనుల్లోకి వెళ్ళినప్పుడు, మన కార్యక్రమాల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? లేవా? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాయి అందరికీ ఉన్నాయి. ఏమండి ఈ మొబైల్ ఫోన్ రోజంతా వాడాలంటే ఏం చేస్తాం? బాబు ఈ ఊళ్ళో ఫోన్ గురించి తెలియదు. పెద్దగోపురంలో ఉన్న వాళ్ళకి అసలు ఫోన్ గురించి ఏమి తెలియదు. చాలా సంతోషం. ఏం చేస్తాం చెప్పండి? ఛార్జ్ చేయడం ఎంతసేపు అలా పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి వెంటనే తీసేసి రోజంతా వాడేస్తాను. ఏం చేస్తాం? ఒక 40-45 నిమిషాలు, ఎంత ఫాస్ట్ ఛార్జ్ అయినా ఒక 40 నిమిషాలు అరగంట ఏం చేస్తాం? దాన్ని అలా వచ్చేస్తాం. నిద్ర లేచేటప్పుడు చాలా మంది చేసే పని ఏంటంటే రోజంతా ఫోన్ వాడాలి కాబట్టి ఈ ఫోన్కి ఛార్జింగ్ పెడతారు. ఏమండి జీవం లేని ఈ ఫోన్ రోజంతా మాట్లాడటానికి పొద్దున్నే లేచి ఛార్జింగ్ పెడితే జీవం ఉన్న నీవు రోజంతా నీ జీవితంలో బలం కావాలి. ఎన్నో పోరాట ఉద్యోగాలు, పొలం పనులు, మనం ఎన్నో ప్రయాసాలు ఎదుర్కోవాలి, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కోవాలి. మరి మనకు బలం అవసరం లేదా? మనకు ఛార్జింగ్ అవసరం లేదు? ఆత్మీయంగా మనకు ఛార్జింగ్ అవసరం లేదా? దేవుడి వాక్యం అంటుంది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వారు, ఆయన సన్నిధిలో వేచి ఉండేటువంటి వారికి నూతన బలాన్ని, అభిషేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ బలముతో ఆ దినమంతా మనం ముందుకు కొనసాగటానికి మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన ఇంటి పనుల్లో, మన యొక్క పొలం పనుల్లో, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో సామర్థ్యాన్ని, బలాన్ని దేవుడు ఎప్పుడు మనకి ఇస్తాడంటే మొదటి గడియలు, మొదటి సమయాన్ని మనం దేవుడికి ఇచ్చినప్పుడు ఆ దినమంతటికి కావలసిన బలాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పే మాట? హైదరాబాద్ తెలుగు అర్థమవుతుందా? అర్థమైతే చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, మొదటిది ఏంటి? మొదటి స్థానాన్ని దేవునికి. రెండవది, సృష్టికర్త మాటలకు విధేయత చూపించారు. దేవుడు ఆదాముని సృష్టించి ఏమని చెప్పాడంటే, మీరు ఈ తోట చెట్ల ఫలములన్నిటినీ నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెట్ల తెలివినిచ్చే చెట్టు ఫలమును మీరు తినకూడదు. వాటిని తినదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చెదవు అని దేవుని వాక్యం చెప్తాను. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాం. జాగ్రత్తగా ఆలోచించాం. ఏమని చెప్తున్నానంటే, రెండవది, సృష్టికర్త మాటలకు మనం చెవి యొక్క విధేయత చూపించాలి. ఆదాము వాళ్ళ జీవితాలను గమనిస్తే దేవుని వాక్యానికి లోబడినంత కాలం వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య లేదు. అర్థం చెప్పే మాట. ఆదాము వాళ్ళ కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయి? దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపించిన రోజు నుండే వారి కుటుంబంలో సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు వారి జీవితంలో ఏదైనా సమస్య ఉందా? ఏ సమస్య లేదు. ప్రతిదినం ఉదయాన్నే వేస్తున్నారు, తోట అంతా తిరుగుతా ఉన్నారు, తోటను శుభ్రం చేసుకుంటారు, చెమటోడ్చాల్సిన అవసరమే లేదు. చెట్ల ఫలములన్నీ శుభ్రంగా తింటున్నారు, రోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. వారి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, అన్ని సౌమ్యంగా, సుఖంగా వారి జీవితంలో సమాధానంగా గడిచిపోతున్నాయి. సమస్య ఎప్పుడు వచ్చింది అంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తిరిగినిచ్చే చెట్టు ఫలమును నీవు తినుదినమున నిశ్చయంగా చచ్చెదవు. అపవాది సర్పం రూపంలో వచ్చి ప్రతిరోజు వీరిని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఈ పళ్ళు చూడడానికి మంచిది, తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి, మీరు వీటిని తింటే ఎలా ఉంటారంట? చదవ, సాతాను చెప్పిన మాట చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం
తిన్ను తినమని మీరు నిశ్చయంగా చచ్చేటట్టు దేవుడు. సాతానుడు ఏమంటాడు? మీరు చావనే చావు. మీరు ఎలా అవుతారు? దేవతల్లాగా మారిపోతారు. అంటే ఇప్పుడు దయ్యాలు ఉన్నారా? దేవుడు వారికి దయ్యాలు సృష్టించాడా? తన రూపంలో సృష్టించాడు. తన రూపంలో, తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు వారిని సృష్టించాడు. ఇంకా అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముందండి? ఇప్పుడు సాతానుడు వచ్చి అంటున్నాడు, ఇప్పుడు మీరు దేవదూతలాగా మారిపోతారు. దేవదూత గొప్పదా? దేవుని స్వరూపం గొప్పదా? దేవుని వాక్యం ఏమో మీరు తింటే చచ్చిపోతారంటే సాతానుడు వచ్చి అంటున్నాడు, మీరు చావనే చావరు. ఎవరి మాట బలంగా నమ్మేవారు? ఎవరి మాట అంటే సాతాను మాటే దేవుని మాట కంటే వాళ్ళకి బాగా అనిపించింది, వినసొంపుగా అనిపించింది కనుక ఏమండి సాతాను మాటకి చెవి అప్పి సాతాను మాటకి లోబడ్డారు. ఆత్మీయంగా అదిగా చచ్చిపోయారు. దేవుని దృష్టిలో వారు చాలా బలహీనమైపోయారు. అక్కడి నుండి వారి జీవితంలో సమస్యలు ఆరంభమయ్యాయి. ఒకరి మీద ఒకరు నిందలు మోపుకున్నారు. ఏమండి ఆ తర్వాత 4వ అధ్యాయానికి వస్తే వారి కుమారులు పుట్టిన తర్వాత పెద్ద కుమారుడు పొలంలో ఏం చేశాడు? చిన్న కుమారుడు పట్టుకొని వాటిని కొట్టి చంపివేసి ఎక్కడో పడేసి నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదని దేవుడికే జవాబు చెప్తారు. అబద్ధాలు వచ్చేసి, ఏమండి అపార్థాలు వచ్చేసి, హత్యలు వచ్చేసి, గొడవలు వచ్చేసి, మనస్పర్ధలు వచ్చేసి. ఎప్పుడు దేవుని వాక్యానికి అవిధేయత చూపించారు. అంటే మన కుటుంబం సమాధానంగా, సంతోషంగా, దీవెనకరంగా, ప్రభు చెప్పిన విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం జరగాలి? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అది రెండవ విషయం. సృష్టికరణ మాటలకు ఏం చేయాలి? ఎక్కడ దేవుని మాటకు విధేయత చూపిస్తామో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ఎంత అద్భుతమైన పుస్తకం అని అంటే, భార్య ఎలా ఉండాలి బైబిల్లో, భర్త ఎలా ఉండాలో ఈ బైబిల్లో ఉన్నారు. పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పెళ్లి కాని వారు ఎలా ఉండాలి, పెళ్లి అయిన వారు ఎలా ఉండాలి, విధవరాడు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, సేవకురాడు ఎలా ఉండాలి, వ్యాపారస్తులు ఎలా ఉండాలి, ఉద్యోగస్తులు ఎలా ఉండాలి. ఎవ్రీథింగ్ ఇస్ రిటెన్. అన్ని పరిశుద్ధ గ్రంథంలో అందరికీ సంబంధించిన విషయాలు రాయబడి ఉన్నాయి. వృద్ధులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, అన్ని పుస్తకంలో ఉన్నాయి. కనుక ఈ పుస్తకం దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైనటువంటి బహుమానం, అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు. ఈ భూమి మీద ఒక మానవుడు ఒక సౌఖ్యమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఇచ్చినటువంటి శక్తి కలిగిన జీవపు మాటలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. కాకపోతే మనం ఈ పుస్తకాన్ని ఏం చేస్తున్నాం? చెడ్డకాలు రాకుండా ఏం చేస్తాం? చాలా మంది మీరు పెట్టుకున్నారా? అదుగోపూర్లు ఎవరైనా భయం కలగకుండా ఏం చేస్తారు? పిల్లో పక్కన పెట్టి బైబిల్ తాగేటప్పుడు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెల్లారేసరికి బైబిల్లో ఉన్న వాక్యాలు ఎక్కడ వచ్చేస్తాయి. అలాగా రావడం. బైబిల్ని తల కింద పెట్టుకోవడానికో, గుంట్లో పెట్టుకోవడానికో కాదు. ఎక్కడ పెట్టుకోమని ఇచ్చాడు? గుండెలో పెట్టుకోవాలి. ఎక్కడ ఉండాలి? గుండెల్లోకి రావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని తెరిచి చదవాలి. చదవలేకపోతే దేవుని వాక్యం ప్రకటించబడేటప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంతో విధేయత చూపినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పేతురు విన్నాడు, విశ్వాసం కలిగింది. ప్రభు చెప్పగానే విధేయత చూపించాడు. గంట క్రితం వరకు ఒక్క చేప కూడా లేని వాడు ఇప్పుడు 2 పడవల నిండా చేపలు పట్టగలిగాడు. ఎలా జరిగింది అద్భుతం? దేవుని వాక్యానికి విధేయత చూపినాడు. విధేయతలో ఏమన్నది? అద్భుతం ఉన్నది. అబ్రహాము దేవుడు అన్నాడు, నీవు తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులను విడిచి నేను నీకు చూపించు దేశాన్ని నేను ఆశీర్వదిస్తానని అబ్రహాము ఏం చేశాడు? దేవుని మాటకు విధేయత చూపించాడు కనుక సమస్త వంశములకు దేవుడు అబ్రహామును ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా. నయమాను కుష్ఠరోగం వస్తే ఎలీషా మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా మాస్టర్ గారు అన్నాడు, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి ఇంటికి వెళ్ళిపోను, బాగైపోతావు అన్నాడు. అంటే యోర్దాను నదిలో అద్భుతం ఉందా? యోర్దాను నదిలో అద్భుతం ఉందా? లేదు. 7 అన్న మాటలో అద్భుతం ఉందా? లేదు. అద్భుతం ఎక్కడుంది అంటే దేవుని మాటకు విధేయత చూపటంలో ఉన్నది.
7 సార్లు మునిగమంటే 7 సార్లు దేవుని వాక్యానికి లోబడి మునిగి లేచినప్పుడు అనేక సంవత్సరాలుగా ఉన్న కుష్ఠరోగం తొలగిపోయి అతని దేహం పసిపిల్లవాడి దేహం లాగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను విద్యార్థి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను ఇదిగో నీవు ఇంతమందిని తీసుకెళ్ళవలసిన 300 మంది నీతో వస్తే చాలు. ఆ 300 మంది చేతికి 300 కుండలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క కుండ, ఒక్కొక్క చేతికి దింపి ఒక్కొక్క చేతికి కూర ఇచ్చి పంపించమన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కుండలు తీసుకెళ్తారా, కత్తులు తీసుకెళ్తారా? దేవుడు ఏం తీసుకెళ్ళమంటాడు? లోబట్టాడంతే. దేవుడు ఏమి చెప్పాడో అది చేశాడు కనుక గిద్యోను తన జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలిగాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సముఖంలో కూర్చున్నప్పుడు దేవుడు తన వాక్యంలో నుండి నీకు ఏదైనా హెచ్చరిక చేసుకుని అమ్మా నువ్వు ఇది విడిచిపెట్టాలి అని దేవుడు హెచ్చరించినప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. ఇది నువ్వు కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు అది కలిగి ఉండాలి. ఈ పనులు నువ్వు చేయాలి అని దేవుని వాక్యం నుండి మనకి హెచ్చరిక వచ్చినప్పుడు ఆ వాక్యానికి మనం లోబడగలిగితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు భార్యాభర్తలకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, భార్యలారా, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండు. పురుషులారా మీ భార్యలను ప్రేమించు. ఏది ముందు చెప్పండి? భార్యలను అడిగితే భార్యలు ఏమో తెలుసా? ముందు భర్తలు ప్రేమిస్తే మేము లోబడతా ఉంటాం. అదే పురుషులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ముందు వాళ్ళు లోబడితే మేము ప్రేమిస్తామంటారు. మరి అట్లా చేయమని చెప్తున్నా వాక్యం. పురుషుడికి ఏమని చెప్పింది? నువ్వు ప్రేమించబట్టింది. భార్యకి ఏమని చెప్పింది అంటే ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. ఆమె లోబడితేనే ప్రేమిస్తాను. నువ్వు లోబడితేనే యేసును ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేస్తున్నప్పుడు లోబడడానికి మన జీవితాలు సమర్పించుకోవాలి. నేనేం చెప్తున్నానంటే, దేవుని వాక్యానికి విధేయత చూపటంలోనే ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు చేసే ప్రతి పని సఫలమవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేసి చదివి ఆ వాక్యాన్ని జీవితంలో అన్వయించుకొని దానికి లోబడి జీవించినప్పుడు దేవుని జీవితంలో అద్భుతం చేస్తారు. ఆదాము వాళ్ళ కుటుంబం ఆయన మాటకు లోబడినంత కాలం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే వాక్యానికి అవిధేయత చూపించారో కష్టాలు పాలైపోయారు వారి కుటుంబ జీవితంలో. కాబట్టి ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తున్నమాట, ఆయన మాటలకు మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. మూడవది, త్వరగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం, సమయం అయిపోతుంది. ఒకటి, దేవునికి మొదటి స్థానాన్ని. రెండవది, ఆయన మాటలకు విధేయత చూపించాలి. మూడవది, ఒకరి పొరపాటులు ఒకరు ఒప్పుకొని క్షమించుకోవాలి. హల్లెలూయా. టెక్నాలజీ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఒకరి పొరపాటు ఒకరు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆదాము ఒకరు తప్పు చేశారు లేదా? తినవద్దని చెప్పిన పండు తిన్నారు. తినగానే వాళ్ళు దిగంబరులు అని అర్థమైపోయి వారు చెట్టు చాటును దాక్కున్నారు. చల్లపూటను ప్రతిరోజు వచ్చినట్టుగా దేవుడు వచ్చాడు. వచ్చి ఆదామా అని పిలిచాడు. పిలవగానే ప్రతిరోజు వచ్చేవాడు ఈరోజు రావట్లేదు. ఏమని చెప్పాడంటే, అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక నీ ఎదుటికి రాలేక నేను చెట్టు చాటుకు దాక్కున్నాను అంటున్నాడు. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడిగాడు, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తింటివా? ఫస్ట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫోన్ చేశారా అని అడిగితే మీరేం చెప్పాలి? చేస్తే చేసామా, లేకపోతే చేయలేదు. అంతేగాని కూరగాయల మార్కెట్కి సాయంత్రం వెళ్ళాను, కూరగాయలు అక్కడ కనపడలేదు అని స్టోరీలు ఏమో చెప్తారా? ఆదాము దేవుడు అడిగాడు ఏమని? నేను తినవద్దని చెప్పిన పండు తిన్నావా? జవాబు ఏం రావాలి? తింటే తిన్నాను, తినకపోతే తెలియదు. ఆదాము ఏం చెప్పాడు?
ఇదంతా నువ్వు చేసిందే అన్నట్టుగా దేవుడి మీద తప్పు మాపుతుంది. మన కుటుంబాల్లో ఎప్పుడు జరుగుతున్న కార్యాలకి కొన్ని అవ్వ ఒప్పుకుందా? చదవండి, దేవుడు అవ్వమని అప్పుడు అంటాడు. దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పములను మోసపుచ్చినందున తిండినెను. ఆమె మనం ఒప్పుకున్నాడు, అమ్మా ఎందుకు చేశావంటే తప్పైపోయిందయ్యా, బుద్ధి గడ్డి తిని మీరు వద్దన్న పని నేను చేశాను, చేసిన తర్వాత అర్థమైంది తప్పు చేశానని, నన్ను క్షమించండి అని ఏమన్నా క్షమాపణ అడుగుతున్నారు వీళ్ళు? ఆదామేమో అవ్వ మీద వేస్తున్నాడు, అవేమో సర్పం మీద వేస్తున్నాడు. ఇవన్నీ చాలా కుటుంబాలకు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వెంటనే తప్పు ఎవరి మీద నెట్టేస్తారు? భర్త భార్య మీద, భార్య భర్త మీద. మొత్తం నీ వల్లే అని ఆమె అంటే ఆయన అంటాడు మొత్తము నీ వల్లే. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. అక్కడి నుండి చిలికి 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 పెద్ద తుఫాను లాగా మారిపోయింది. కొట్టుకోవటాలు, గొడవ పడతారు, ఇబ్బందులు పడతారు. ఇవన్నీ వల్ల చిన్న సమస్యకే ఏమండి వాటిని పెద్దగా సృష్టించుకొని కుటుంబాలు నాశనం చేసుకుంటున్నటువంటి చాలా మంది ఉన్నారు. తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని. ఒకవేళ ఆదామవులు వారి తప్పు గ్రహించి దేవుడు వారి దగ్గరికి వచ్చి ప్రశ్నించక ముందే తప్పు చేసామని వాళ్ళకి తెలుసు. తెలిసినటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి, అయ్యా మన జీవితంలో నువ్వు చేయవద్దన్న పని మేము చేశాము, తప్పైపోయిందని ఒప్పుకుని ఉంటే స్టోరీ ఎలా ఉండేది? వారు ఒప్పుకోరు. దేవుడు ఏం చేశాడు? వారిని ఏదేను వనంలో నుండి బయటికి గెట్టి వేశాడు. అప్పటి వరకు చెమట అంటే ఏంటో మానవుడికి తెలియదు. ఆ దేవుడి నుండి చెమట వచ్చి పని చేస్తున్నాడు. ఏమండి, స్త్రీల వారు గర్భం వహించినప్పుడు వారి లేబర్ పెయిన్స్, ప్రసవ వేదన దేవుడు ఏం చేశాడంట? అధికం చేశాడు. మానవుడు పొలముని కష్టించి పని చేయాల్సినటువంటి విధిని దేవుడు నిర్వహించాడు. ఏమండి, నేలను శపించాడు. నేల శపించబడింది, సర్వం శపించబడింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మానవుడు దేవుని వాక్యానికి అవిధేయత చూపించాడు. ఒకరికి పొరపాటు ఒప్పుకోవడానికి ఇష్టపడాల. అన్నింటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరైనా ఒక ముందుగా అడుగు ముందుకు వేసి ఒక మాట చెప్పొచ్చారు, సరే నాదే తప్పైపోయింది, క్షమించండి, మర్చిపోండి అని ఆ ఒక్క మాటతో చాలా కుటుంబాల్లో సమస్యలు ఏమైపోతాయి? దూరమే. కానీ మనుషులకు ఈగో అడ్డొస్తుంది, అహం అడ్డొస్తుంది. ఎప్పుడు నేనే తగ్గాలా, ఎప్పుడు నేనే క్షమాపణ అడగాల. బైబిల్ ఏమైనా తెలుసా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపు. తప్పేముంది? నీకు హెచ్చింపు కావాలి, ఆశీర్వాదం కావాలంటే నువ్వు తగ్గించు. మొదట నువ్వే క్షమాపణ నా తప్పైపోయిందని అడుగు. ఎప్పుడు భార్యలే అడగాల? భర్తలు ద్వారా తప్పు జరిగితే భర్తలు కూడా అడగొచ్చా? భర్తలు జవాబు చెప్పండి. ఉన్నారు ప్రజలు చాలా దూరం ఉన్నారు. భర్తలు కూడా క్షమాపణ అడగొచ్చా? కష్టంగా ఎక్కుతున్నారు జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన ఇలాగే మొండిగా ఉన్నాడు. మొండిగా ఉంటే మాటలు దూరం అయిపోతాయి. ఒక్కరోజు దూరం అయితే పర్లేదు, 2 రోజులు 3 రోజులు అలా గడిచిపోయిందంటే ఇక మళ్ళా మాట్లాడుకోవడానికి సరైన సందర్భం కొరకు ఎదురు చూస్తూ అలా కాలం గడిచిపోతూనే ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, పొద్దున స్టార్ట్ అయిన గొడవ సూర్యుడు అస్తమించకుండా ఏమైపోవాలి? ఎక్కడిదక్కడ సెటిల్ అయిపోవాలి. ఈ ఫ్యామిలీలో సెటిల్ అయిపోలేదండి. ఒకరోజు మాట్లాడుకోలేదు, 2వ రోజు మాట్లాడుకోలేదు, 3వ రోజు మాట్లాడుకోలేదు. ఇప్పుడు మీరు మాట్లాడుకోవాలంటే అయితే పిల్లల్ని వాడుకుంటాం, లేదంటే ఇంట్లో పనులు వాడుకుంటారు. ఇదిగో మీ నాన్నతో చెప్పు, ఇదిగో మీ అమ్మతో చెప్పు, డైరెక్ట్ చెప్పారు అన్నమాట. ఎవరు వాడుకుంటారు? ఒకసారి భార్యతో గొడవపడి భార్యతో మాట్లాడతారు. పొద్దున్నే లేచి ట్రైన్ ఎక్కి మదిరాలో ట్రైనింగ్ ఎక్కడ పోవాలి? హైదరాబాద్ పోవాలి. ఈయన ఉన్న అలవాటు ఏంటంటే పడుకున్నాడంటే కుంభకర్ణుడు మళ్ళీ లేవడం. ఇంతకుముందు ఎవరు లేపేవారు? భార్య లేపేది. ఎందుకంటే ఆ పొద్దునే స్త్రీలు లేచి అలవాటు కాబట్టి పొద్దునే లేచి అతన్ని లేపేది. ఇప్పుడు భార్య లేపాలి, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. కానీ ఏం చేయట్లేదు, మాట్లాడుకోవట్లేదు. అందుకు ద్వారా మంచి ఐడియా ఉపయోగించాడు. ఆమె కిచెన్లో పనిచేసి ఉంటుంటే
పెట్టేసి దాని మీద గ్లాస్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె చూసుకుంది, ఎవరు రాసింది? పొద్దున్నే హైదరాబాద్ పోవాలి, 5 గంటలకి లేవు అని రాసింది. సరే అక్కడ పని చేసుకుని ఆమె కూడా నాకు పడుతుంది. 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 కూడా అయింది. 8ంటికి దూరాలు వేసి ఇల్లు మొత్తం అడావుడి చేసి పిల్లలు పట్టుకొని, మీ అమ్మకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నేను లేక మరి నేను పొద్దున్నే పోవాలి, 5 గంటలకు లేకపోతే అడిగితే నన్ను లేపలేదు, బుద్ధి లేదు అనేది అంటే ఆమె రే నేను పొద్దున్నే 5 గంటలకే చీటీ రాసి మీ నాయన మంచి దగ్గర పెట్టినా లేమని. ఆయన ఏం చేశాడు? చీటీ రాసి పెట్టాడు. ఈమె కూడా ఏం చేసింది? చీటీ రాసింది 5 గంటలకు చీటీ రాసి అక్కడ పెట్టి ఏమండి 5 అయింది నిద్ర లేవండి చీటీ అక్కడ పెట్టేసి మాట్లాడుకోకపోతే భార్య భర్తలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మాట్లాడుకోవటం అనేది ఎక్కువ కాలం ఆ మాట్లాడుకోకుండా ఉండటం అనేది పొడిగించకూడదు. హల్లెలూయా. ఒకరి పొరపాటు ఏం చేయాలి? ఒకరు క్షమించుకోవాలి, ఒకరి పొరపాటు ఒకరు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధి మన పొరపాటుకు ఒప్పుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమతో ఐక్యతతో కుటుంబంలో ముందుకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబాలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చాలా మందికి క్షమాపణ అడగాలంటే చాలా కష్టమండి. కొంతమందికి క్షమించాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఆమెకే జబ్బుపడినాడు. చాలా మంది రోగాలు ఎందుకో తెలుసా? క్షమించే స్వభావం ఉండదు కాబట్టి రోగాలు. ఒక ఆమెకు ఒక విచిత్రమైన రోగం వచ్చి ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా ఎక్కడా మాస్టర్ గారి దగ్గర చేయాలి, ఏ హాస్పిటల్ పోయినా నాకు అసలు ఈ రోగం బాగోట్లేదు, దేవుడు పరిశుద్ధాత్మ బయలుపరచాడు, ఇందులో ఒక ప్రాబ్లం ఉందని. ఆమె తల్లి చేయబెట్టి ప్రార్థన చేసి చేసి అడిగాడమ్మా, నువ్వు ఎవరో క్షమించాల్సిందమ్మా, ఒకరిని నువ్వు క్షమించట్లేదు, అందుకే ఈ రోగం పోవట్లేదు అన్నాడు. నాకు శత్రువులు ఎవరు లేరే అన్నాడు. నా శత్రువులు మీ అత్తగారింట్లో ఎవరు లేరు, నీ పుట్టింట్లో ఎవరైనా నా శత్రువులు ఎవరు లేరు, నీ స్నేహితులు బంధువులు, అయ్యో నేను అందరితో ప్రేమగా ఉంటానండి, నేను ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు, నీ భర్తనే వాడిని మాత్రం నేను క్షమించాను. ఆయన నన్ను పెట్టిన టార్చర్ అంతా ఇంతగా నేను అతని నా జీవితంలో క్షమించాను. మాస్టర్ గారు నా జీవితంలో నీ రోగం పోతున్నాడు. పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరి ఒకరికొకరు క్షమాపణ అడగాలి, ఒకరికొకరు క్షమాపణ ఇవ్వాలి. అది దేవుడి లక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ వేస్తున్నప్పుడు ఆయన చేసిన తండ్రి ఏమి చేయించున్నారు మీరు ఎదిగిన కనుక వీరిని క్షమించమని చెప్పాడు. సమయం అయిపోతుంది, 4 ముగించేస్తాను. 3 చెప్పారు. 1 దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. 2వది సృష్టికర్త మాటల కంటే దేవుని మాటలకు మనం విధేయత చూపించాలి. 3వది ఒకరి పొరపాటును ఒకరు ఒప్పుకొని క్షమించుకోవాలి. 4 సమస్య వచ్చినప్పుడు సృష్టికర్త దగ్గరకు తిరిగి రావాలి. కమ్ బ్యాక్ టు క్రియేటర్. ఎవరి దగ్గర తిరిగి రావాలి? ఏ సమస్య వచ్చినా ఎక్కడ తిరిగి రావాలి చెప్పండి? దేవుడి దగ్గరకు తిరిగి రావాలి. ఎందుకంటే ప్రతి సమస్యను పరిష్కరించేవాడాన్ని, మరి ముఖ్యంగా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కుటుంబాన్ని నిర్మించిన వాడే దేవుడు కనుక, కుటుంబ వ్యవస్థను ఆరంభించిన వాడే దేవుడు కనుక ఆ దేవుడి దగ్గర మనం తిరిగి రావాలి. దీనికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే కానాను పెళ్లి విందు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను పెళ్లి విందుకు యేసుక్రీస్తు ప్రభువు పిలువబడ్డాడు. అందరూ ద్రాక్షారసం పోసుకొని తాగుతా ఉంటే ఆ ద్రాక్షారసం పెళ్లి విందులో అయిపోవచ్చింది. ద్రాక్షారసము అయిపోయింది. పెళ్లిలో భోజనం అయిపోతే గొడవ వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. నాకు తెలిసిన ఒక పెళ్లిలో పెళ్లి కొడుకోలకి ముక్కలు సరిగా వేయలేదని అక్కడితో ఆ గొడవ పెద్దగా అయిపోయి వాళ్ళు విడాకుల వరకు వెళ్ళిపోయి విడాకులు తీసుకున్నారు. దేనికి అంటే పెళ్లిలో ఏది ప్రాముఖ్యం? పెళ్లిలో అన్నిటికంటే పోయినప్పుడు ఎంత బాగా పెళ్లి చేశాడని ఎప్పుడు చెప్తారు తెలుసా? వాడు పెట్టిన భోజనాలు పెట్టప్ప ఏం పెట్టాడు, ఏం చేశాడు, కూతురు పెళ్ళాడు అంటే దేన్ని బట్టి? ఇప్పుడు కానాను పెళ్లి విందులు ఏం తక్కువైంది? భోజనం, ద్రాక్షారసం తక్కువైపోయింది. చాలా పెద్ద సమస్య ఏర్పడుతుంది. అప్పుడు గుర్తించినటువంటి మరియ ఆ సమస్యని ఎవరి దగ్గర తీసుకొని పోలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆ సమస్య
హల్లెలూయా. మన కుటుంబంలో సమస్యలు వస్తాయా? మన పెళ్ళై 20 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు ఏ సమస్య రాలేదని వాళ్ళు చేయలేదంటారు. మీకు గండేసి చాలా కప్పి మీ కాలు మొత్తం అన్ని కుటుంబాలు ఏమొస్తాయి? సమస్యలు ఎక్కడ తీసుకురావాలి? పుట్టింటికి తీసుకుపోవాలా? స్నేహితుల దగ్గర తీసుకెళ్ళాలా? ఒక మాస్టర్ గారంట పెళ్లి చేసి కొత్త దంపతులతో ఇలా అన్నాడు. అమ్మాయితో చెప్తాడు ముఖ్యంగా, అమ్మా ఈరోజు మీకు పెళ్ళైంది, సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను. కుటుంబంలో వివాహం అయిన తర్వాత చిన్న చిన్న కష్టాలు, సమస్యలు, అపార్థాలు, గొడవలు వస్తుంటాయి. వచ్చినప్పుడు సర్దుకొని పోవాలని చెప్పాడు. ఏం చేయాలి? సర్దుకొని పోవాలని చెప్పాడు. పెళ్ళైన వారానికి మొత్తం సర్దుకొని అమ్మగారికి వెళ్ళిపోయి ఇంటికి తలుపు పడుతున్నాడు. తలుపు తెరవగానే అమ్మకు సంతోషం. ఎందుకు? పెళ్ళైన వారానికి కుమార్తె వచ్చింది. కూతురు లోపల పిలిస్తే అల్లుడేటమ్మా, ఇల్లుడు ఇల్లుడాడు. అదేంటమాట విడిచిపెట్టి వచ్చేసాడు. అదేంటమ్మా అలాగేలా చేసావంటే మాస్టర్ గారు ఏం చెప్పాడు? చిన్న చిన్న కష్టాలు, సమస్యలు, గొడవలు వచ్చినప్పుడు అవి పెద్దగా అవ్వకుండా సర్దుకొని పోవాలని చెప్పాడు కదా. నేను అందుకే మొత్తం సర్దుకొని వచ్చేసాను. సర్దుకొని పోవాలంటే ఆమెకు అట్లా అర్థమైంది. సర్దుకొని పోవాలంటే అర్థం ఏంటి? అడ్జస్ట్ అయిపోవాలని అర్థం. సమస్యలు, ఇబ్బందులు, పోరాటం ఏ కుటుంబంలోనైనా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఒకరినొకరు సర్దుకోవాలి. సర్దుకొని పోవాలంటే ఆ మొత్తం సర్దుకొని పోయాడు. చెప్పండి, సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అని అంటే మనుషులు పరిష్కరించారు. చాలా మంది జీవితాల్లో సమస్య రావడానికి పుట్టింటికి ఫోన్ చేస్తారు. అమ్మ ఇట్లా అంటాడు, అట్లా అవునా, సర్దుకొని వచ్చాయి. మనం ఏమైనా తక్కువ తిన్నామా? తల్లులు అలా చెప్తే కుటుంబాలు నిలబడతాయండి. ఈమె కుటుంబంలో ఎప్పుడు సమస్యలు రాలేదా? ఎవరి కుటుంబంలో అయినా ఇబ్బందులు, పోరాటాలు, ఆర్థిక అవసరతలు, కష్టాలు, అనారోగ్యాలు, బలహీనతలు ఇవన్నీ వస్తుంటాయి. కానీ రాత్రి మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చెప్తున్న ఒక అద్భుత కార్యం ఏంటంటే, అక్కడ సమస్య వచ్చినప్పుడు, ద్రాక్షారసం కొరత ఏర్పడినప్పుడు మరి ఆ అవసరతను నేరుగా ఎవరి దగ్గర తీసుకొని వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తీసుకొని వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేస్తుంది. అయ్యా ఇదిగో ద్రాక్షారసం అయిపోయిందని ఆయనకు చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అప్పటి వరకు యేసు ప్రభువు ఒక అద్భుతం కూడా చేయలేదు. కానీ ఆమెకు తెలుసు, ఆమెకు హృదయంలో విశ్వాసం ఉన్నది, ఈయన ఒక్కడే ఈ సమస్యను పరిష్కరించగలిగిన వాడు. ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల బ్రతుకుల్లో, నీ భర్త జీవితంలో ఏదైనా సమస్య, కష్టము, పోరాటము, అనారోగ్యము, బలహీనతలు ఏవి ఉన్నా వాటిని ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ప్రతి సమస్యను ఆయన మాత్రమే పరిష్కరిస్తారు కనుక ఆయన దగ్గర తీసుకుని వచ్చి మనం మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను ఆరంభించిన వాడు దేవుడే. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ పోరాటాన్ని, సమస్యని ప్రభు దగ్గర తీసుకుని వచ్చి ప్రార్థించాలి. అందుకే ఫిలిప్పీ 4:6 అంటాడు, మీరు దేని గురించి చింతపడకండి కానీ మీ విన్నపములన్నీ కృతజ్ఞతాపూర్వకముగా మీ దేవుని యొద్దకు, మీ దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు కావలి ఉండను. హల్లెలూయా. సమస్యను ఎక్కడ తేవాలి? మనుషుల దగ్గర కాదు. మనుషులు ఏం చేస్తారంటే వారి అనుభవాన్ని బట్టి వారికి తోచిన సమాధానం చెప్పి మన కుటుంబాలను నాశనం చేస్తారు. దేవుడు అక్కడే నీ కుటుంబాన్ని సమాధానంతో నింపుతాడు. ఎందుకంటే మనుషులు ఒకవైపే మాట్లాడతారు. ఇద్దరికి న్యాయం చేసే మనుషులు భూమి మీద చాలా తక్కువగా ఉంటారు. కానీ దేవుడు అందరికీ న్యాయం చేసేవాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు సరైన న్యాయం చేయగలిగిన వాడు, జవాబివ్వగలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కనుక నీ ప్రతి సమస్య ఎక్కడ తేవాలి? ఆయన దగ్గర తీసుకుని రావాలి. యేసయ్య అంటాడమ్మా, నా సమయం ఇంకా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన సమయం కొరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. అప్పుడు మరి అంటుంది పరిచారం చూసి, ఆయన మీతో చెప్పినది చేయండి. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రభు ఏం చెప్పాడంటే అక్కడ, అయ్యా 6 రాతిమాలను తెచ్చిపెట్టండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? 6 రాతిమాలను పెట్టారు. అంచుల మట్టుకు నీళ్ళు పోయాడు అన్నారు. అంచుల మట్టుకు నీళ్ళు పోసారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మొత్తం ఫుల్గా అంచుల మట్టుకు
ఇంకా దాంట్లో ద్రాక్షాలు కలుపుతాడా, లేకపోతే ఎవరిని కలపడానికి స్థలం ఉంటుందా? ఏమీ లేదు. ఏం చేయొచ్చు? ద్రాక్షారసం అయిపోతుంటే దాంట్లో 2 బిందెలు నీళ్లు మరిస్తే ఆ ద్రాక్షారసం కొంచెం పలసగా పోయొచ్చు. అదేగా పిల్లలు చేసి పెరుగు పచ్చడి కాస్త మందికి ఏమైంది, మంచిగా అవునా? కానీ వీళ్ళు ఏమి కలపడానికి వీలు లేకుండా అంచుల మట్టుకు నీళ్లు పోసేసారు. అప్పుడు కూడా ఇంకా అద్భుతం జరగలేదు. అప్పుడు యేసు ప్రభు పరిచారం చేసి అంటాడు, ఇప్పుడు తీసుకుని వెళ్ళి అందరికీ పంచిపెట్టండి. తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా అద్భుతం జరగదు. ప్రభు చెప్పినట్టుగా వారు తీసుకుని వెళ్ళి అందరికీ పంచిపెట్టేటప్పుడు ఆ నీరు ద్రాక్షారసంగా మారిపోయినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు జరిగింది? ప్రశ్నించకుండా లోబడినప్పుడు అద్భుతం జరిగింది. ఎప్పుడు జరిగింది? సందేహించకుండా విధేయత చూపినప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. ఈ రాత్రి దేవుడు కుటుంబ ఆశీర్వాదాన్ని గురించి ఎన్నో మాటలు జ్ఞాపకం చేశాడు. 4 విషయాలు చెప్పాడు. ఒకటేమన్నాడు? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. రెండోది ఏమని చెప్పాడు? ఆయన మాటకు విధేయత చూపాలన్నాడు. మూడోది మన పొరపాట్లను ఒప్పుకోవాలి, క్షమించాలని దేవుడు చెప్పాడు. నాలుగోది సమస్యలు ఆయన దగ్గర తీసుకుని రావాలన్నాడు. ఇప్పుడు మరియు పరిచారకులతో చెప్పినట్టుగా దేవుడి సేవకుల ద్వారా మీతో చెప్తున్నాడు, ఆయన నీతో చెప్పినది చెయ్యి. దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు, నీ సేవకుడు నీతో చెప్పినది చేయమని. ప్రశ్నించకుండా, సందేహించకుండా ఈ రోజు నిన్న వాక్యాన్ని విన్నది విన్నట్టుగా నువ్వు చేయగలిగితే నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయగలడు. ఈ కుటుంబ ఆశీర్వాద కోరికలో ప్రభు మనందరి కుటుంబాలను ఆశీర్వదించాలని, దీవించాలని, ఘనపరచాలని దేవుడు ఆశ కలిగిన వాడు. ఏ సమస్యతో దేవుడు మందిరంలో కూర్చున్నా ఉన్నాడు తెలియదు. నీ సమస్య ఏంటో నీ దేవుడు మహాత్మంగా ఎరిగినటువంటి వాడు కనుక నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో అద్భుతం జరగాలని దేవుడి రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియమిత్రులారా, దావీదుకు ప్రార్థన చేశాం, ప్రభువా ఇదిగో నీ సన్నిధిని దయచేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించి నీ సన్నిధిని నిత్యము ఉన్నట్టుగా నా కుటుంబాన్ని దీవించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం. అందరూ మోకరిస్తారా? ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మోకరించి. ప్రియమిత్రులారా, ఈ రోజు దేవుడి వాక్యం సూటిగా మన దగ్గరికి వచ్చి ఉంటుండగా ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, ఒక కుటుంబం దీవెనకరంగా ఉండాలి అంటే, మన పిల్లల బ్రతుకుల్లో ఆశీర్వాదం కలగాలి అంటే మనం ఏమి చేయాలి? దేవుడి వాక్యం నేర్చుకున్నాము కనుక ఈ రాత్రి ప్రభు వాక్యాన్ని మనం విధేయత చూపిస్తాం. ప్రభు వాక్యాన్ని విధేయత చూపిస్తాం. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. నీ కుటుంబం దీవించబడాలి అంటే సృష్టికర్త మాటలకు మనం విధేయత చూపించాలి. నీ కుటుంబం నిత్యము ఆశీర్వాదం ఉండాలంటే ఒకరి పొరపాట్లు ఒకరు ఒప్పుకొని క్షమాపణ చెప్పుకోవాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రతి సమస్య దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. అన్న కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించగా ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఎప్పుడైతే జీవితంలో సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించగా దేవుడు అద్భుతం కలిగించాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడి వైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు తన ఆయుష్ను ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడి జీవితంలో అద్భుతం చేయాలంటే ఆయన సన్నిధికి తిరిగి రా. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యా. ఇదిగో నేను ఈ సమస్యలో, నేను ఈ ఇబ్బందిలో, నేను ఈ కష్టంలో ఉన్నాను. నా కుటుంబం నాదు, ఇదిగో నా భర్త ఫలానా సమస్యలో, అయ్యా ఇదిగో నా బిడ్డలు ఫలానా కష్టంలో, నా పిల్లలు చదువులో బలహీనంగా ఉన్నారు, ఇదిగో నా బిడ్డల వివాహం చెదిరిపోతున్న పరిస్థితిలో ఉన్నాయి, ఇదిగో నా కుమార్తెకు నా కుమారుడికి ఇంకా వివాహం కావట్లేదయ్యా, ఇదిగో మా కుటుంబం ఇంకా గర్భఫలం లేదయ్యా. నీ సమస్య ఏదైనా రాత్రి దేవుడు పరిష్కారం చూపించడానికి ఆయన ఆశ కలిగిన వాడి నీ కొరకు ఈ వాక్యాన్ని అందించాడు కనుక ప్రియమిత్రులారా, నీ జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచు. ఆయన గొప్పగా దీవించబోతున్నాడు, గొప్పగా దీవించబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. దేవానికి విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తాను. ఒకటే మాట ప్రభుత్వం అడుగుతా, ప్రభా ఈరోజు నిన్న వాక్యానికి నేను విధేయత చూపిస్తానయ్యా. ఆయన నాతో చెప్పినట్టుగా నేను చేస్తానయ్యా అని నువ్వు తీర్మానం చేయి. దేవుడి జీవితాన్ని ఆశీర్వదించుకోవాలి. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువాన్ని పొందగలను. ఈ రాత్రి మా ప్రభువైన నీ మందిరంలో చేర్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీకు మాస్తాలుగా పంపిస్తాను. మా తల్లి పేదలు శ్రద్ధగా వాక్యం విధేయత చూపినప్పుడు అతని జీవితంలో అద్భుతం చూసినట్టుగా ఈ రాత్రి నీ బిడ్డలు
విడుదల చేసిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించారు. ప్రతి బిడ్డను దీవించి వినామానికి ప్రయత్నించు. మీ విలువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపరచాలి. వాక్యం ప్రకారం నడుచుకుంటూ విధేయత చూపి ఆశీర్వాదం పొందగలిగిన కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు అందరినీ దీవించారు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకు చెల్లును గాక. ఆమేన్. ఆమేన్. కాలేజీలో ఉన్నప్పుడు సార్ మెసేజ్ ఎప్పుడు ఉంటుందా అని టైం టేబుల్ చూస్తూ ఉండేవాడు. జ్ఞాపకాలు ఈరోజు నాకు చాలా జ్ఞాపకాలు వచ్చాయి. అదే రుచిలో నేను ఇప్పుడు సార్కి అలాగే కొనసాగింపు చేస్తూ రెట్టింపుడు దేవుడు అనుగ్రహింపు చేసిన ఇష్టపడాలి. విలువైన సందేశాన్ని అందించిన గురువు గారి ప్రత్యేకంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న పాట సార్ మంచి సింగర్, చాలా సమర్థులు, పాట పాడతారు. అన్నిటికీ ఆధారమైన వాడ నీకే ఆధారమైన పాట పాడుతూ వస్తే కలిసి పాడుతూ ప్రభుత్వం స్థుతించవలసింది. అన్నిటికీ ఆధారమైన వాడ నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడ నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచి మాట స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచి మాట స్తుతి ప్రార్థన. నీకే నా దేవా నోటలు కపటము లేని వాడా నీకే ఆరాధన. నోటలు కపటము లేని వాడా నీకే ఆరాధన. మాటలో మహిమలు చేయువాడా స్తుతి ప్రార్థన. మాటతో మహిమలు
ఎవరు వచ్చి అల్పాహారం పంచిపెట్టేసినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో సెలవుస్తున్నాం. త్వరగా త్వరగా అందజేయవలసింది మనం చేసుకోవాలి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కోరికను ముగించుకున్నాం. తలవంచుకొని మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ కలిగిన వారు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ముందు వాడారు. నీ నామానికి స్తుతి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సెప్టెంబర్ మాసంలోని 23వ దినాన్ని మా అందరిలో చేసి ఈ కుటుంబ ఆశీర్వాద కోరికలో మేమందరము ఈ నామమును మహిమపరచడానికి నాకు ఇచ్చిన ఈ విలువైన సమయమును బట్టి నీకై కోటి కోటి స్తోత్రాలు. ప్రత్యేకంగా నీ దాసులను దూర ప్రాంతం నుండి మా మధ్యలో తోడుకుని వచ్చారు. మంచి ప్రయాణాన్ని మీరు నీ దాసునికి మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవుని ఆత్మచేత నీ దాసులను అభిషేకించి మా అందరికీ అవసరమైన అమూల్యమైన విషయాలు వాక్యమును ఆధారం చేసుకుని మా అందరితో మీరు మాట్లాడిన విధానాలను బట్టి నీకు కోటి కోటి స్తోత్రాలు వందనాలయ్యా.